రాజులు తిరిగి వచ్చారు, పట్టాభిషేకం మొదలు పెట్టండి. ఎక్కడ్రా విరాట్ కోహ్లీ హేటర్స్? 2 డక్అవుట్స్ అవ్వగానే ట్రోల్ చేశారు కదా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? చూశారు కదా మన చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఎలా ఆడాడో. రోహిత్ శర్మ వాట్ ఏ మ్యాన్, 30 years ఏజ్ లో కూడా ఎంత మంచి పర్ఫార్మెన్సా. 126 balls 121 runs మావా, నాట్అవుట్ గా వెళ్ళాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అయితే ఈ రోజు చాలా రికార్డ్ ని బ్రేక్ చేశారు అండ్ కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేశారు మావా. సో ఆ రికార్డ్స్ ఏవేవి బ్రేక్ చేశారు, ఏవేవి క్రియేట్ చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మావా. ముందుగా అయితే రోహిత్ శర్మ యొక్క రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. టీమిండియాను క్లీన్ స్వీప్ కాకుండా కాపాడాడు మావా రోహిత్ శర్మ. రోహిత్ శర్మకు ఈ రోజు సెంచరీతో 58th ఇంటర్నేషనల్ సెంచరీ మావా. రోహిత్ శర్మ అయితే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు మావా. ఆస్ట్రేలియా పైన రోహిత్ శర్మ ఫస్ట్ బ్యాట్స్మెన్ మావా. ఓడిఐలో ఇండియా తరపున 2 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మ్యాచ్ గెలుచుకున్న బ్యాట్స్మెన్ మావా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఈ 3 మ్యాచ్ ఓడిఐ సిరీస్ లో హైయెస్ట్ రన్ గేటర్ మన రోహిత్ శర్మనే మావా. 202 runs చేశాడు. అలాగే ఒకే ఒక్క సెంచరీ ఉన్నాడు మావా ఈ సిరీస్ లో, అది రోహిత్ శర్మ మాత్రమే. రోహిత్ శర్మ అయితే ఈ సిరీస్ లో 3 మ్యాచెస్ లో 202 runs చేశాడు మావా. 101.0 యావరేజ్, 100, 150 మావా. చెప్పండి, ఇప్పుడైనా రిటైర్మెంట్ ఇవ్వమంటారా? అలాగే ఈ సెంచరీతో రోహిత్ శర్మకు 33 ఓడిఐ సెంచరీ మావా. ఒక విజిటింగ్ బ్యాటర్ ఆస్ట్రేలియా పైన ఎక్కువ సెంచరీస్ చేసిన బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ మావా. టోటల్ 6 సెంచరీస్ చేశాడు. ఇప్పటి వరకు ఓడిఐలో ఆస్ట్రేలియా తరపున ఎక్కువ సెంచరీస్ చేసింది సచిన్ టెండూల్కర్ మావా. 9 సెంచరీస్ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డ్ ని రోహిత్ శర్మ ఈక్వల్ చేశాడు మావా. జాయింట్ సెంచరీస్ 9. అలాగే ఓడిఐలో ఆస్ట్రేలియా తరపున 2500 runs కంప్లీట్ చేసుకున్నాడు మావా రోహిత్ శర్మ. అలాగే ఈ రోజు పట్టిన క్యాచ్ తో 100 catches కంప్లీట్ చేసుకున్నాడు మావా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇంకా చిన్న చిన్న రికార్డ్స్ చాలా ఉన్నాయి మావా. సో ఇలా ఎన్నో రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు మావా రోహిత్ శర్మ ఈరోజు. ఇక రిటైర్మెంట్ అన్న మాటే రాదు ఎవరి నోట్లో కూడా. ఇక విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్స్ తర్వాత ఈరోజు చాలా బాగా అనిపించాడు మావా. మంచి ఫామ్ లో వచ్చాడు ఈ రోజు అయితే 74 runs నాట్అవుట్ గా ఉన్నాడు మావా. ఈ రోజు కొట్టిన 74 runs తో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డ్ ని క్రాస్ చేశాడు మావా. సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు వైట్ బాల్ లో 18,436 runs చేశాడు మావా. సో విరాట్ కోహ్లీ ఆ రికార్డ్ ని దాటేశాడు మావా. సో ఇప్పుడు లీడింగ్ రన్ స్కోరర్ విరాట్ కోహ్లీ వైట్ బాల్ క్రికెట్ లో. మోస్ట్ రన్స్ ఇన్ ఓడిఐ క్రికెట్ హిస్టరీలో ఇప్పుడు విరాట్ కోహ్లీ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు మావా. ఫస్ట్ ప్లేస్ లో అయితే సచిన్ టెండూల్కర్ గారు 18,426 runs తో ఉన్నాడు మావా. సెకండ్ ప్లేస్ అయితే విరాట్ కోహ్లీ 14,235 runs తో ఉన్నాడు మావా. విరాట్ కోహ్లీ అయితే ఓడిఐలో ఆస్ట్రేలియా తరపున 2500 runs కంప్లీట్ చేసుకున్నాడు మావా. ఓడిఐలో ఆస్ట్రేలియా తరపున ఎక్కువ హాఫ్ సెంచరీస్ చేసిన బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ మావా. 24 హాఫ్ సెంచరీస్ చేశారు. ఇప్పుడు ఆ రికార్డ్ ని మన విరాట్ కోహ్లీ ఈక్వల్ చేశాడు మావా. 51 innings లోనే 24 హాఫ్ సెంచరీస్ చేసేసారు మావా విరాట్ కోహ్లీ అయితే. నేను ఇక్కడ కంపేర్ చేయట్లేదు, స్టార్ట్స్ చెప్తున్నా. సచిన్ టెండూల్కర్ గారు ఆడిన బౌలర్స్ వేరు, ఇప్పుడున్న బౌలర్స్ వేరు. ఆస్ట్రేలియాపై ఎక్కువ క్యాచెస్ పట్టిన ఫీల్డర్ గా మన విరాట్ కోహ్లీ రికార్డ్ సృష్టించాడు మావా. మన రోకోజడి 6 years తర్వాత మావా 100 runs పార్ట్నర్షిప్ చేయడం. వీళ్ళిద్దరిని అలా గ్రౌండ్ లో చూస్తుంటేనే కడుపు నిండిపోయింది మావా. వాళ్ళ పార్ట్నర్షిప్ ని చూస్తే ఇంకా చాలా బాగా అనిపించింది మావా. ఎంతైనా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈజ్ ఏ బ్రాండ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ మావా. విరాట్ కోహ్లీ సింగిల్ తీస్తేనే క్రౌడ్ అంతా చీర్ చేస్తా ఉన్నది మావా. అప్పుడు విరాట్ కోహ్లీ చేసిన ఇలాంటి సెలబ్రేషన్ చూస్తే నవ్వొచ్చింది మావా నిజంగా. ఇక టాస్ గురించి మాట్లాడితే మన టీమిండియా 18 consecutive టాస్ లాస్ మావా. ఇలా జరగడానికి ఛాన్స్ ఎంతో తెలుసా? 0.00038% మావా. రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీకి 2027 ఓడిఐ వరల్డ్ కప్ ఆడాలని ఉంది మావా. 2027 ఓడిఐ వరల్డ్ కప్ ఆడతారా అంటే విరాట్ కోహ్లీ ఎస్ అనలేదు, అలాగని నో అనలేదు మావా. హోపుపోలి ఎస్ అన్నారు మావా. అంటే పక్కా ఆడాలని ఉంది మావా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు. మళ్ళీ గౌతమ్ గంభీర్ సెలెక్టర్స్ ఏమంటారో ఏమో. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మావా. మీరు కనుక ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.